Hello everyone, welcome back to my channel. Thank you so much for watching this vlog. So, ఈ vlogలో ఐఎమ్ షేరింగ్ యూ అబౌట్ ది జర్నీ ఫర్ 21 days ఆల్మోస్ట్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆఫ్టర్ following my Insta stories, you might have know that recently I have traveled to Northeast from Bangalore to Northeast. సో మీరు ట్రై చేయాలనే ఒక చిన్న సెల్ఫిష్నెస్తో ఐఎమ్ జస్ట్ మేకింగ్ దిస్ వీడియో. ఐఎమ్ నాట్ షూర్ నేను అంత ఇదిగా చేయగలను, బట్ వాట్ ఎవర్ క్యాప్చర్డ్ బై మై ఐస్ మైట్ హ్యావ్ నాట్ క్యాప్చర్డ్ బై మై కెమెరా, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ మై వర్డ్స్. హోప్ మీరు కూడా ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి యూ విల్ ఆల్సో స్టార్ట్ ప్లానింగ్ టు ఎక్స్ప్లోర్ అని అనుకుంటున్నా. సో దిస్ టైమ్ యాక్చువల్ అవర్ ప్లాన్ వాస్ టు గో టు తవాంగ్, ఆఫ్టర్ తవాంగ్ టు మేఘాలయ అండ్ దెన్ బ్యాక్. దట్స్ వాట్ అవర్ ప్లాన్. కానీ ఇట్స్ ఎ రోడ్ ట్రిప్. ఎప్పుడు ప్లాన్ అనుకున్నట్టు అవ్వదు. సో రోడ్ ట్రిప్లో మెయిన్గా మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్, వీ షుడ్ బీ ఫ్లెక్సిబుల్. How much you are flexible, that much you can enjoy your road trip. అది ఐ రియలైజ్. అండ్ ఈ విషయంలో నాకు నవోదయ చాలా హెల్ప్ చేశారు. సో ఐ వాజ్ నాట్ ఫిక్స్డ్ టు ఎనీథింగ్. యా, అవర్ డెస్టినేషన్ వాజ్ ఫిక్స్డ్, ఐ వాజ్ ప్రిపేర్డ్ టు దాట్, బట్ ఐ వాజ్ ఆల్సో రెడీ ఫర్ ద ఛాలెంజెస్. అండ్ ఐ నో ఇఫ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రీచ్ దేర్, వాట్స్ నెక్స్ట్, వీ షుడ్ బి ready and adapt to that. So I was ready for that. So we started our journey from 24th. Once kids are back from the school, we have started our journey from here to Tirupati. We thought, okay, this evening let's cover till Tirupati, and then tomorrow morning freshly we can start our journey. So our target was from Tirupati. If we start around early in the morning from Tirupati, and then we'll be reaching to Vizag. Google is showing, the maps are showing around 16 hours. Yeah, 16 hours might be looking so big for you, but trust me, ఒక్కసారి వెళ్ళొచ్చాక 16 hours will definitely look for you as nothing. Yes, it's a big challenge for the first time, but second time you'll definitely used to it. Yeah. So 16 hours was the target. So our target was reaching Visakhapatnam by 6 or 6:30 in the evening. So plan was to start in the morning at 4:30 in the morning from Tirupati to reach Vizag by 6:30. So yeah, నవోదయ చాలా బాగా ట్రై చేస్తారు. సో గూగుల్ చూపించిన దానికన్నా హీ కెన్ సేవ్ 1.5 hour ఫర్ షూర్. సో మా మధ్యలో బ్రేక్స్ని వీ ఇంక్లూడెడ్ ఇన్ దట్, అండ్ వీ డిసైడెడ్ వీ క్యాన్ రీచ్ బై 7:30. బట్ యా, మనం అనుకున్నట్టు ఎప్పుడు జరగదు. ఎందుకంటే దిస్ టైం మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా ట్రావెల్ చేసింది. సో మేము లాస్ట్ టైం ట్రావెల్ చేసిన దానికన్నా కొంచెం లీజర్గా ట్రావెల్ చేసిన వీ కుడ్ హ్యావ్ రీచ్, బట్ దిస్ టైమ్ దర్ ఇస్ అనదర్ ఫ్యామిలీ. సో వాళ్ళకి ఇది ఫస్ట్ టైం. సో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి. దే షుడ్ నాట్ ఫీల్ టూ లైక్ వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంలో వీ వెంట్ బట్ స్లో, బట్ స్టిల్ వీ ట్రైడ్ టు రీచ్ బై నైట్ టు వైజాగ్. సో ఎలా ఏంటి అనేది ఐ విల్ జస్ట్ ఫైనలీ ఇన్ తిరుపతి హౌస్. లహరి, డాడీ, హలో డాడీ, బాయ్. బ్రష్ చేస్తు రేపు బ్లాగ్లో ఇదే వస్తుంది. చేసేస్తా అమ్మా, వెయిట్ చేస్తా. బ్రష్ చేస్తా. హలో హలో.
the time? Day 1 starting from Tirupati at 6 o'clock. Destination is Vizag at what time? Around 6, 5, 5, 6. Expectation is 5. Now 5 or 6. 6 o'clock, 7 o'clock. Maybe 7 or 8. Okay. Vashita's first watch. హ్యాపీ బర్త్డే వర్షిత. ఇప్పుడు కాదు, రేపు రేపు రేపు. ఓకే చలో లెట్స్ గో. అది బాగా Day 1 starting at 6 o'clock from Tirupati. Day 2. Yesterday's, how can we consider it as a day 1? Okay. You are bis. Okay. Now we'll start using bis. There is no, maybe from tomorrow we will not be there in the alphabets for 2-3 days. Why? Orissa and Bengal doesn't have V in their alphabet. So everything is bis. Bis. B. Okay, we follow that. Manbita. Mabita. నవోదయ నవోదయ. నవోదయ. వాడు ఎప్పుడు నన్ను మీ నవోదయ ముగ్గురులో వీ ఉంది, నా పేరులో ఒకటే వీ లేదు. సాన్బి. సాన్వి. వాళ్ళ ఇంట్లో అంతా మీదే. సాత్విక్ సత్తుగ్. So finally we started from Tirupati at 6 o'clock. We'll be reaching to Vizag by, expectation is by 7 o'clock. Let's see whether we will reach it or not. Driver confirm చేయాలి. నన్ను తీసుకోమంటే నేను 6కే తీసుకోపోతా. ఓకే. ఎట్లా ఎక్కడికి వెళ్తున్నావు? రేణిగుంట సైడ్ ఆ రోడ్ కంటే ఇది బెటర్. ఈ ఫ్లేవర్ ఎక్కి దిగి అటు అది ఎక్కేస్తాం. Finally, we have started our journey at 6 o'clock from Tirupati. Yeah, this is the new flyover which was constructed in Tirupati. చాలా బాగుంటుంది. వెన్ ఎవరు లేనప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. సో యా, ఎంజాయింగ్ ద రైడ్. So we took route from Tirupati to Nellore, Nellore to Rajahmundry, and then Rajahmundry to Vizag. సో ఇది తిరుపతి నుంచి నెల్లూరుకి వేసిన, బేసికలీ తిరుపతి టు కాళహస్తి మధ్యలో వేసిన న్యూ రోడ్. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. దిస్ టైమ్ ద రోడ్స్ ఆర్ సో గుడ్ ఎవ్రీవేర్ టిల్ టు ది ఎండ్ పాయింట్.
I just love these kind of foggy mornings. Almost మాకు ఎండ్ వరకు ఎవ్రీ మార్నింగ్ వాజ్ లైక్ దిస్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అందుకే నాకు మార్నింగ్ రైడ్స్ చాలా ఇష్టం. కెమెరాలో ఫాగ్ అంత క్యాప్చర్ అవ్వట్లేదు కానీ రియల్గా చూస్తే మాత్రం ఇట్ వాస్ వెరీ ఫాగీ. కానీ ఎందుకు కెమెరా లెన్స్ వల్ల ఏమో ఫాగ్ అంతా ఫిల్టర్ అయ్యి మీకు ఇలా క్లీన్గా కనిపిస్తుంది. కానీ when we see it directly it's like full foggy. డ్రైవింగ్ అప్పుడు కూడా it was so foggy అన్నమాట. It was very nice. రివర్స్ అని డెజర్ట్ లాగా ఉన్నాయి. వాటర్ లేక. దిస్ ఇస్ పెన్నా రివర్ నియర్ నెల్లూరు. నో వాటర్. జై బాలయ్య. జై జై బాలయ్య. Finally we stopped for breakfast. So now time is 8:24. యాక్చువల్లీ మేము 7:45కి నెల్లూరు రీచ్ అయిపోయాము. కానీ 7:45 నుంచి నెల్లూరు నుంచి we were looking for the restaurant for a breakfast but we couldn't find anywhere. సో ఫైనల్గా ఇది ఒక్క ప్లేస్, ఇది కూడా నియర్ టు కావాలి, ఇది ఒక్కటి కనిపించింది. ఐఎమ్ నాట్ షూర్ ఫుడ్ ఎలా ఉంటుంది, ఐ చెక్. బట్ ఇట్స్ హెడ్స్ అప్. నెల్లూరు దాటాకైతే బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ హోటల్స్ లేవు. నెల్లూరు దగ్గర ఏదో నెల్లూరు గ్రాండ్ అని ఉందంట. వీ విజిట్ ఇట్. సో బెటర్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు యూ మేక్ షూర్ బిఫోర్ నెల్లూరు యూ క్యాచ్ అప్ సంథింగ్. ఇడ్లీ బాగాలేదా? సో ఇడ్లీ బాగాలేదు. ఎగ్ దోశ ఇస్ నైస్ అంట. సో నాది కూడా ఎగ్ దోశ. మొహన్ కనిపించలేదు. ఎవరిని? సాత్విక్ ఎలా ఉంది ఫుడ్? ఇంకా అంటే ఇది పెద్దది అయిపోతా ఉంటుంది. బాగుందా ఫుడ్? వర్షితాకి మాత్రం నాకు తెలుసు ఫుల్ కారంగా ఉంది. వర్షితాకి ప్లెయిన్ వచ్చింది. కాఫీ ఉందా? Varshita, what are you doing? What puzzle? Tell the puzzle. The ninth puzzle. 6 lines to make 6 squares. 6 squares? What did I ask? You have to remove 6 lines and you have to make 3 squares. Oh. You have to make only 3 squares, not 6 squares. It's puzzle time. To make them invested. Near the toll gate. Huh? Sit.
Restaurant is closed due to Christmas. Oh God. కష్టపడి దిగాం అంతా. టెంపరేచర్ ఎంత? ఒక 30 ఉండినా టెంపరేచర్. You didn't got your sunscreen. Oh no. సో బెంగళూరుకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందంటే, అక్కడేమో మేము ఫుల్ ఎప్పుడు కవర్డ్గా ఉండేవాళ్ళం. ఇక్కడ సడన్గా ఇక్కడ 30 degrees పైన ఉండేసరికి వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అనమాట. లైక్ 13-14 degrees నుంచి 30 degrees అనేది ఇట్ వాస్ టూ మచ్ ఫర్ అస్. సో ఆల్రెడీ సన్ స్క్రీన్ పూసుకున్న ఇట్ వాస్ బర్నింగ్. సో కిడ్స్ లైక్ but yeah, they should get used to it. They are also understanding how the temperatures outside and how we should be. Yeah, చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా పోను ఇంకెలా ఉంటుందో we should see. Since it's a Christmas, చాలా వరకు రెస్టారెంట్స్ క్లోజ్ ఉన్నాయి. ఒక్క రెస్టారెంట్ మాకు ఎట్లనో ఓపెన్గా అనిపించింది. మేబీ మార్నింగ్ కూడా అందుకే అన్నీ క్లోజ్ ఉన్నాయేమో తెలియదు. సో ఇక్కడ కూడా వీ హ్యాడ్ వెరీ టఫ్ టైమ్. So you will see what it is. Maybe Bhimlipatnam we will go. It's been 20 minutes we ordered. Still food didn't came. Only Varshita food came. She ordered chicken biryani. Only chicken biryani. One chicken biryani only came. And that too it is too spicy. She's struggling to eat. How is the biryani? What Manu? How is the food? ఎంత కారంగా ఉంది. బేసిక్గా మేము ఎంటర్ అయినప్పుడు ఎంటీగా ఉన్నింది. ఎంటర్ అయ్యి ఆర్డర్ చేసిన ఒక 40 minutesకి మాకు లంచ్ వచ్చింది. అది కూడా మీల్స్ సర్వ్ చేయడానికి అంతసేపు పట్టింది. ఆ రోజు హాలిడే అవడం వల్ల స్టాఫ్ ఒకరిద్దరే ఉండడం వల్ల దాంతోడు ఇట్స్ హాలిడే సీజన్, ఇంకా అందరు ట్రావెల్ చేయడం వల్ల ఒకటే ఒక ఆప్షన్తో అందరు అక్కడ పడిపోవడం వల్ల అసలు ఇట్స్ లైక్ స్టాఫ్ వాళ్ళది కూడా తప్పలేదు అనుకోండి. బట్ కానీ ఇంకా వాళ్ళకి చిరాకు వచ్చి వాళ్ళ చిరాకు ఇట్లా మాకు ఫుడ్ సర్వ్ చేసే దాంట్లో చూపించినాం. సో ఇట్స్ లైక్ కొంచెం కష్టం అనిపించింది మాకు కూడా. బట్ యా, అన్అవాయిడబుల్ సర్టన్ కేసెస్ వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ యా, టేస్ట్ మాకైతే బాగానే అనిపించింది, కానీ పిల్లలకి చాలా కారం అనిపించేసింది. ఎస్పెషల్లీ చికెన్ బిర్యానీ. మను ఎక్కడ పోయినా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసింది. ఫుల్ కారం తనకి. వర్షిత కూడా తినలేకపోయింది. బట్ యా, మాకు ఓకే, ఫుడ్ వైజ్ ఓకే. కానీ ఫుడ్ తినేసాక కూడా అదే సిచ్యువేషన్.
బేసిక్గా అర్థమైంది అంటే హాలిడే టైమ్స్లో ఫుడ్ కోసం ఎత్తుక్కోవడం మనది తప్పు అనేది అర్థమైంది. సో హాలిడే అవ్వడం వల్ల రెస్టారెంట్సే లేకపోవడం వల్ల ఒక రెస్టారెంట్ మీద ఫుల్ రష్, దానికి తోడు అక్కడ ఇద్దరే స్టాఫ్. మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక అర్ధ గంట సేపు వెయిట్ చేసి ఫుడ్ పెట్టు అని అడుగు పెట్టించుకొని ఒక అర్ధ గంట తర్వాత ఫుడ్ మళ్ళీ బిల్లు ఇవ్వు అనేసి కిరణ్ కూర్చొని అడిగి తీసుకొని 340 kilometers 6 hours చూపిస్తుంది. రోడ్ ఏమైనా బాగాలేదా? 340 kilometers 6 hours చూపిస్తుంది. ఏమైంది? సిటీలో ఎంటర్ అవుతారు కదా రాజమండ్రి, విశాఖపట్నం అవుతుందా కదా, విశాఖపట్నం జస్ట్ రాస్తాం. విశాఖపట్నం దీనికి దూరమా? ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాము, ఏ ప్లేస్లో ఉన్నాము? రాజమండ్రికి ఎంతసేపు ఉండొచ్చు అంటే ఇంకో 1.5 hours టు రాజమండ్రి. రాజమండ్రిలో ఏముంది? మళ్ళీ రాజమండ్రి నుంచి వైజాగ్ అట్లా లెక్కేసుకోవడానికి అంతే. రాజమండ్రి ఓకే, మనం దాని మీద వెళ్తామా? కేర్ఫుల్. 6:30కి చేద్దామని ఉండే, ఇప్పుడు 8:20 8:20. అది ఫేమస్ బ్రిడ్జ్, రాజమండ్రి బ్రిడ్జ్. ట్రైన్ దిస్ ఇస్ గోదావరి రివర్, రాజమండ్రి. Its time is 5 o'clock. Full tired already. వైజాగ్ అనుకున్నాం కానీ రాజమండ్రి ఇవన్నీ చాలా ఫుల్ ట్రాఫిక్ ఉన్నాయి. చాలా హాట్ ఉండడం వల్ల బాగా టయర్డ్గా అనిపించింది. అలా టయర్డ్గా ఉన్నప్పుడు ఇట్లాంటి బ్రేక్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్, ఇట్ వాజ్ వెరీ నైస్ నైస్ టీ, నైస్ మిల్క్ షేక్, నైస్ స్పాట్, నైస్ సన్సెట్ విత్ వ్యూస్. డ్రైవ్ break for half an hour. Forest anamata. There he is resting. We can just go Then like one person, many one hours. hunter comes. ఇక్కడ చాయ్ చాలా బాగుంది నిజంగా, అండ్ ఇట్ వాజ్ ఎ నైస్ ప్లేస్ టు And enjoy our time. choose the arrow. I exactly don't అప్పుడు know అది where exactly it was. కృష్ణ కాల్కి తగులుతుంది. But after కృష్ణ పాటిస్తాను. బట్ హార్ట్ ఉంది అప్పుడు తనకి దగ్గర ఎలాగ తెలుస్తుంది ఇట్లా అని. సో అప్పుడు తన అంటే అంతా అయిపోయిన తర్వాత ఏదో హార్ట్ ఉంటుంది కదా కృష్ణ హార్ట్ మాత్రము అట్లే ఉంటుంది అనమాట. సో ఆ హార్ట్ ని హార్ట్ బీట్ తో హార్ట్, సో ఆ హార్ట్ ని ఒక వుడెన్ దాంతో ఏదో కట్టి దాన్ని మళ్ళీ నీళ్ళలో వదిలేస్తారు. అది సమ్ ఇయర్స్ తర్వాత వెళ్ళి జగన్నాథ్ పూరి దగ్గర దట్ హార్ట్ వస్తుంది కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకి అంటే చెప్తారు ఇట్లా దొరికింది, దీన్ని ఏం చేయాలి. సో ఈ హార్ట్ని ఇంకా మళ్ళీ విశ్వకర్మన ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరు చేయాలి ఆ హార్ట్ని, అంటే ఆ హార్ట్ని మూర్తిలో వెళ్ళి పెట్టాలి. ఎట్లా చేయాలి, కన్స్ట్రక్షన్ అంటే ఆర్కిటెక్ట్ చేయాలి కదా మూర్తిని. సో ఎవరు చేస్తారు అంటే మళ్ళీ అప్పుడు ఒక అతను వస్తారు. అతను వచ్చి ఓకే నేను చేస్తాను, బట్ ఐ హ్యావ్ వన్ కండిషన్. ఇట్ విల్ టేక్ సమ్ 21 days. Nobody should come inside. I will close the door and I will do. You should not come. Only door will be open only after these many days.
ఓకే డైలీ అతను వెళ్ళిపోతాడు చేస్తూ ఉంటాడు, డైలీ సౌండ్స్ అయితే వస్తాయి. ఆఫ్టర్ సమ్ 16 to 18 days సౌండ్ రాదనమాట. సో అందరూ ఏమైపోయింది, అతను ఏం ఫుడ్ తిన్నాడు ఏమీ తిన్నాడు, లోపల వెళ్ళిపోతే ఇంకా రాడు, నో కనెక్షన్. సో ఇంకా 18 days తర్వాత సౌండ్ రాదు, ఏంటి ఏమైంది అని. సో రాజు వెళ్ళి ప్యానిక్ అయిపోయి డోర్ తీసేస్తాడు. డోర్ తీసేస్తే ఇంకా అతను చెప్తాడు కదా, డోర్ క్లోజ్ నేబర్కే నేను చేస్తాను, డోర్ తీసేస్తే ఐ విల్ నాట్ డూ అని. వాళ్ళు అతను వెళ్ళిపోతాడు. సో కృష్ణది ఏమేమి అంటే ఒక బేబీ లాగా ఫేసే ఉంటుంది, మొత్తం కంప్లీట్ కాలేదన్నమాట. సో ఆ బేబీ ఫేస్ లాగే దాంట్లోనే హార్ట్ అనేది పెట్టేసి, అంటే అతను హార్ట్ పెట్టింటాడు బట్ ద స్ట్రక్చర్ ఈజ్ లైక్ ఎ బేబీ ఉంది. సో అదే అక్కడ ఉండేది. సో దాట్ ఈస్ లైక్ కృష్ణాస్ హార్ట్ ఈజ్ దేర్. సో దాన్ని దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ అనమాట. లైక్ ఆ హార్ట్ని ఎవ్రీ సమ్ ఇయర్స్కి చేంజ్ చేస్తారు. సో పూజారి చూడుకోకూడదు, otherwise he will lose his eyes or something will happen to him, something is there. So he will close his eyes and then only he will like change the whole thing, complete process చేస్తారు అనమాట. మళ్ళీ ఒక సీజన్లో ఏదో ఉంటుంది, దేవుడికి ఫీవర్గా రాస్తారు అంట. సో దాట్ టైం లైక్ టెంపుల్ ఈజ్ క్లోజ్డ్. మళ్ళీ ఇంకోటి ఎప్పుడు ఈవెన్ ఫ్లైట్స్ కూడా జగన్నాథ్ పూరి టెంపుల్ పైన వెళ్ళేవంట, ఈవెన్ బర్డ్ కూడా క్రాస్ చేయడంట. ఒక ఫ్లాగ్ ఉన్నది, ఆ ఫ్లాగ్ ఏదో డైరెక్షన్లోనే ఉంటుంది, అదర్ డైరెక్షన్లోకి వెళ్ళదంట. మ్యాగ్నెటిక్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ బ్రిటిష్లు వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు మ్యాగ్నెటిక్ పవర్ అంటే వాళ్ళు షిప్లతో వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండే మ్యాగ్నెట్స్ ఇక్కడ ఉండే మ్యాగ్నెట్స్ వల్ల, అంటే ఈ టెంపుల్లో ఉండే వల్ల వాళ్ళకి రాంగ్ డైరెక్షన్ ఇస్తుందని వచ్చి బ్రేక్ చేసేది ఏదో చేశారంట, అంటే కొంచెం డిస్ట్రాయ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి. సో అదంతా స్టోరీ, డీటెయిల్ స్టోరీ మీకు యూట్యూబ్లో పంపిస్తాను. నాకు కొన్ని పేర్లు గుర్తుండవు, ఇంకా డీటెయిల్ స్టోరీ మీరే వద్దు చెప్పేసారు. పేర్లు గుర్తుండవు, అంటే ఎవరు వచ్చారు, ఎన్ని డేస్, అవన్నీ మర్చిపోయింటాను నేను. ఐ థింక్ విశ్వకర్మను ఎవరు అనుకుంటా. సో అతను వచ్చి అతను చేస్తారనమాట. సో అక్కడ ఈ టెంపుల్లో మాత్రం కృష్ణ బ్రదర్స్ సిబ్లింగ్స్ ఉంటారనమాట. సో 3 ఉంటాయంటారు. మళ్ళీ ఒరిస్సాలో మీకు తెలుసు కదా సంబల్పూర్ ఇక్కడ ఫేమస్. సంబల్పూర్ ఇక్కడ డ్రెస్ మెటీరియల్ అంటే సారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ అని అన్నీ ఉంటాయి. అండ్ దెన్ పట్టచిత్ర అని ఒక ఆర్ట్. పట్టచిత్ర ఆర్ట్ ఏమంటే ఒక లీఫ్ పైన వాళ్ళు పెయింటింగ్ చేస్తారు. సో దాట్ ఈస్ ఆల్సో వెరీ ఫేమస్ అనమాట. సో పట్టచిత్ర ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆర్ట్. సో మధుబని అట్లా ఒరిస్సాలో పట్టచిత్ర. సో ఇది ఒరిస్సా స్పెషల్. మధుబనికి పట్టచిత్రకి డిఫరెన్స్ ఏమంటే, మధుబనికి ఫస్ట్ వేసేసి అంటే డిజైన్ వేసి కలర్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ కలర్ చేస్తారు, మళ్ళీ దానిపైన అవుట్లైనర్స్. టొయోటా స్టోరీ కూడా చెప్పేసి. టొయోటా స్టోరీ కూడా చెప్పేసి. టొయోటా స్టోరీనా? టొయోటా ఇది సేవింగ్ కంపెనీ అనమాట. అర్లియర్ బిఫోర్ దే కేమ్ ఇన్ టు మోటార్ ఇండస్ట్రీ. సో దట్ టైమ్ దే వాంటెడ్ సంథింగ్ లైక్ టు హ్యావ్ దాట్ ఆల్సో, లైక్ దే వే మూవింగ్ టు మోటార్ ఇండస్ట్రీ. సో ఆ లోగో సంథింగ్ విచ్ ఈస్ లైక్ రిమైండ్స్ ఆఫ్ దేర్ పాస్ట్ ఆల్సో వాట్ దే వే డూయింగ్. సో టొయోటాకి ఇట్లా ఉంటాయి కదా 00. సో అట్లా నీడల్ అండ్ దెన్ thread. So atla పెట్టారు. And whatever the name, the letters are there, whole word Toyota word can be formed with that letters are there. Toyota. సో దిస్ ఈజ్ అవర్ స్టే. సో మాకు బీచ్ పక్కన రీచ్ భీమిలి బీచ్. గోయింగ్ ఫర్ డిన్నర్. ఆఫ్టర్ దట్ విల్ బి గోయింగ్ ఫర్ ద భీమిలి బీచ్.
భీమిలి బీచ్ ఆఫ్టర్ డిన్నర్ విల్ బి గోయింగ్ ఫర్ భీమిలి. సో డిన్నర్ చేసి బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ భీమిలీలో డిన్నర్ ఆప్షన్స్ చాలా తక్కువ అనిపించింది. అంటే ఆ ప్లేస్ మేము ఎక్కడున్నామో అక్కడ ఏదో ఒకటి రెండు ఉన్నాయి, కానీ నాకు అంత గ్రేట్ అనిపించలేదు. ఫ్యూయల్ So, కాస్ట్ దట్స్ ఇట్. 75,000 అవ్వచ్చు అని అనుకున్నాం. 75 to 80,000, ఎస్, ఎగ్జాక్ట్గా అంతే అయింది ఫ్యూయల్ కాస్ట్. అవర్ కార్ విల్ గివ్స్ అరౌండ్ 10 kilometer మైలేజ్. సో ఎస్, అంతే అయింది మాకు ఫ్యూయల్ కాస్ట్. అండ్ రోడ్ ట్రిప్లో ఒక 5 days ఇట్ టుక్ అస్ టు రీచ్ టు ది ఎగ్జాక్ట్ డెస్టినేషన్. సో ఆ 5 daysకి మాకు ఉండడానికి లైక్ ఎవ్రీ డే, సిన్స్ వీఆర్ 4 people and 2 big kids, so one room is ideally not easy for us to fit in. So we are always opted for 2 rooms. So 2 rooms around 3,000 to between 4,000. That was the cost, average cost it has been for the 5 days. And once we reached the destination there, we just opted where we can have some small luxury and comfort. So అక్కడ కొంచెం బిట్ ప్రైజీ రూమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ జస్ట్ నైట్ పడుకొని మార్నింగ్ లేసి వెళ్ళిపోవడానికి ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ మచ్. వీ జస్ట్ మేక్ షూర్ దెర్ ఇస్ అ హాట్ వాటర్ అండ్ ఎనఫ్ సెక్యూరిటీ అండ్ గుడ్ ప్రెమిసెస్ అండ్ ఫ్యూ ప్లేసెస్ బ్రేక్ఫాస్ట్ ఉందో లేదా చూసుకొని దట్ వే వీ ప్లాన్. యా, అట్లా ప్లాన్ చేసుకుంటే సో క్లోజ్ టు 3,000 to 5,000 మధ్యలో అయ్యేటట్టుగా we try to book a house, book a room or Airbnb. Okay, సో ఎప్పుడు కానీ రోడ్ ట్రిప్స్లో ఎర్లీ మార్నింగ్ జర్నీస్ చాలా తొందరగా చాలా ఎక్కువ కవర్ చేస్తుంది. అలానే అనుకొని వీ వాంటెడ్ టు స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ తిరుపతి సో దట్ మార్నింగ్ జర్నీస్ విల్ కవర్ మోర్. సో మా ప్లాన్ అయితే 5:30కి అంతా స్టార్ట్ అవుదామని అనుకున్నాం, బట్ ఇట్ డిలేడ్ టు 6:30. యూనో అనుకున్న నార్త్ ఈస్టా అంత దూరమా, ఎలా వెళ్ళగలం అనేసి చాలా టెన్షన్ పడ్డాం. అసలు వెళ్ళగలమా లేదా అనేసి వీ హ్యాడ్ ఇట్ అవుట్. సో అందుకని లాస్ట్ టైం డార్జిలింగ్ దాకా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చాం. సో దిస్ టైమ్ వీ థాట్ ఎస్ వీ క్యాన్ మేక్ ఇట్ అనుకొని వీ స్టార్టెడ్. సో మీ అందరికి కూడా అంత దూరం ఎలా వెళ్ళాలి, అసలు అవుతుందా లేదా అని అనుకుంటే యూ క్యాన్. దానికోసమే ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో లైక్ if you have small targets and goals, you can definitely reach to your ultimate end of the goal. సో అలానే మేము రోజు చిన్న గోల్స్ పెట్టుకొని, ఈవెన్ దో ఇట్ టుక్ us 4 days or 5 days, స్టిల్ వీ మేడ్ ఇట్. కానీ వెళ్ళిన తర్వాత ద రిజల్ట్స్ వర్ అమేజింగ్. మనం వీడియోలో ఫోటోలో చూసేదానికన్నా మన నేకెడ్ అయితే కనిపించే విజువల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నథింగ్ కెన్ క్యాప్చర్ దట్. నథింగ్, no camera can capture it. You should go and watch, go experience it, have the feel. It's amazing. So అంత దూరం అవుతుందా లేదా అని అనుకుంటే మాత్రం you should watch this. We can do it, we can go. యా, కొంచెం టైం, యూ నీడ్ సమ్ టైం. ఆబ్వియస్గా మనకి ఇయర్లో ఇన్ని లీవ్స్ ఉంటాయి బ్రో. మనం ఆ లీవ్స్ని కొన్ని సేవ్ చేసుకొని ఒక్కసారిగా ఇలా తీసుకొని వెళ్తే వీ క్యాన్ మేక్ ఇట్, వీ క్యాన్ అచీవ్ ఇట్. సో నేనైతే అలానే చేశాను. సో నాకు కొన్ని లీవ్స్ ఉన్నాయి అండ్ కొన్ని సాటర్డే సండేస్, కొన్ని హాలిడేస్, ఇవన్నీ మిక్స్ చేసి ఐ కుడ్ ఏబుల్ టు మేక్ దిస్ ట్రిప్. మేబీ యూ కెన్ ఆల్సో ప్లాన్ ఇన్ దట్ వే. అండ్ నార్త్ ఈస్ట్కి ఈ టైంలో వెళ్తే వీ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ అని అనిపించింది ఈ క్లైమేట్కి. ఎల్స్ ఎయిదర్ ఇట్ విల్ బీ టూ కోల్డ్, ఇంకా లేట్గా వెళ్తే. అందుకని వీ స్టార్టెడ్ నౌ విత్ కిడ్స్ కాబట్టి వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో ప్లీజ్ ట్రై
Hope you like this video. Watch it, and if you have any kind of queries, you can email me anytime. Hope you like this One video. last thing. Thank you. If you like our videos and if you would like to watch more videos, please do like and subscribe so that you will get your updates regularly. And if you do have any suggestions or if you want us to explore any new things, you can comment us. We'll try to explore that and we will update with that as well. Thank you. Thanks for watching. Next vlog will be soon.